షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ ఏ టైంలో తీసుకోవాలి? చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా! ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ లంచ్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడమో, లేకపోతే ఈ డిన్నర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడమో అలా చేస్తారు. అలా మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ లంచ్‌లో మీరు నార్మల్‌గా ఏం తీసుకుంటారు? రైస్ ఐటెమ్ తీసుకుంటారు కదా! దాని తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటారు. సో, ఇలా బ్యాక్ టు బ్యాక్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మీ పోస్ట్ మీల్ షుగర్ ఏదైతే ఉంటుంది కదా! అది ఎక్కువగా స్పైక్ అవుతుంది. ఫ్రూట్స్‌లో కూడా అది నేచురల్ షుగర్సే అయినా కూడా షుగర్ స్పైక్ అవుతుంది. సో, అలా బ్యాక్ టు బ్యాక్ తీసుకోకుండా బెస్ట్ టైం ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం పూట లంచ్ అండ్ నైట్ పూట డిన్నర్ చేస్తారు. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా! 4-6 ఈ గ్యాప్‌లో స్నాక్స్ లెక్క ఫ్రూట్స్ తీసుకోవాలి. లేదు నేను ఇంకా తీసుకోవాలి అంటే, ఈ పొద్దున అండ్ లంచ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది గదా! 11:00 అలా. ఆ టైంలో గూడా కొంచెం ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే, ఈవినింగ్ పూట స్నాక్స్ లెక్క ఫ్రూట్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీ షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. ఈ 5:00, 6:00 అలా తీసుకోవచ్చు. మరి ఎంత తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద ఫ్రూట్ ఉన్నదనుకోండి, హాఫ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ యాపిల్ పండు ఉన్నదనుకోండి, ఒక 2 స్లైసెస్ తీసుకోవచ్చు. జామకాయ చిన్నదున్నదనుకోండి, ఒకటి ఫుల్ అలా తీసుకోవచ్చు. అలా స్నాక్స్ లెక్క ఫ్రూట్స్ అనేది తీసుకోండి. ఏదైతే షుగర్ లెవెల్స్ అంతగా ఎక్కువగా పెంచదో ఆ ఫ్రూట్స్‌ని తీసుకోవాలి. అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవేంటో మన వీడియోస్‌లో డీటెయిల్‌గా చెప్పాం. మన వీడియోస్ ఇవి గూడా చూడండి. సో, ఈవినింగ్ పూట తీసుకోండి. దాంతోటి షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. చాలామంది ఫ్రూట్స్ తీసుకుంటే అమ్మో! షుగర్ పెరుగుతుంది అనుకుంటారు గానీ అది 100% తప్పు. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ కూడా సెపరేట్‌గా ఉంటాయి. అది మన వీడియోలో డీటెయిల్‌గా చెప్పాం. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.